మన ఇండియాలోని బాబాలు చాలా ఫేమస్. ఇక్కడ వాళ్ళు చాలా ఎక్కువగా నమ్ముతారు ఈయన్ని. చూసారా జనం ఎంతమంది ఉన్నారో, ఫుల్ ట్రాఫిక్ జామ్ చాలా దూరం నుంచి, దారుణమైన జనం. ఈ మధ్య ఈ ప్లేస్ ఇంకా ఫేమస్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. ఇక్కడ వీళ్ళకి వాటర్ ప్రాబ్లం అంట, నీళ్ళు లేవు. చల్ల నీళ్ళే స్నానం చేసే ఇది లేదు, అంత ధైర్యం లేదు చల్లనీరు స్నానం చేసి అంత ఈ వెదర్లో. ఇప్పుడు మనం కొండలు ఎక్కాలి. అసలే నేను ఆల్రెడీ తప్పు చేసా, తలస్నానం చేసి. తలస్నానం చేసి. సో మనం ఇప్పుడు రజనీకాంత్ ఎప్పుడు వెళ్ళే ప్లేస్ హిమాలయాస్లో, ఆ ప్లేస్కి వెళ్తున్నాం, మహావతార్ బాబాజీ కేవ్కి. దానికోసం మనం ఇప్పుడు ద్వారహాత్ వెళ్తున్నాం. అది నైనితాల్ దాటి వెళ్ళాలి. మనం ఫస్ట్ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు తీసుకున్న నైనితాల్ స్టాప్ రిషికేష్ తర్వాత నైనితాల్ వెళ్ళాం కదా. ఇప్పుడు నైనితాల్ దాటి వెళ్ళాలి. నిన్న టోటల్ 400 చేంజ్ అనమాట. నేను ఆల్రెడీ 300 వచ్చేసాం. 300కి 6 అవర్స్లో వచ్చాం. ఇప్పుడు 110 ఎంతో ఉంది, అది 6 అవర్స్ చూపిస్తుంది. కొండల్లో కదా, మేబీ ట్రాఫిక్ జామ్లు ఎక్కడ ఉన్నాయేమో చూద్దాం. తిన్నాం కదా మటన్ కర్రీ రైస్, ఇది మధ్యలో ఆగా. చాలా బాగుంది, 150 రూపాయలు. ఆయన దాని మీద వండుతున్నాడు ఆయన. చాలా బాగుంది మటన్ కర్రీ రైస్. చాలా పీస్ఫుల్గా ఉంది కదా వ్యూ. ఈ కొండల మధ్యలో 150 రూపాయలకి మటన్ రైస్ ఇచ్చాడంటే చాలా గ్రేట్. ఫుల్ టేస్టీ కూడా. ఇది మనం క్రాస్ అయ్యేది భీమతాల్. నైనితాల్ లాగే ఉంటుంది సేమ్. గూగుల్ చేసి చూడండి,
సీనరీస్ అన్నీ నైనితాల్ లాగే ఉంటాయి. నైనితాల్ కన్నా తక్కువ క్రౌడ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా రావాలంటే. భీమ్తాల్ లేక్. నైనితాల్ కొంచెం క్రౌడీగా ఉంటుంది కదా, అది వెళ్ళొద్దు అనుకుంటే ఇటు సైడ్ రావచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా లెస్ క్రౌడెడ్. అదేదో పుణ్యక్షేత్రం అనుకుంటా, ఫుల్ జనం ఉన్నారు ఇక్కడ. ఏ పుణ్యక్షేత్రం అని చూస్తున్నాను నేను కూడా. ఇక్కడ వివేకానంద తపస్సు చేశాడంట. వివేకానంద తపస్థలం అని రాసాను. బాబాలు ఫేమస్ అప్ప. ఇది ఏంటో అనుకున్నాను, నాకు తెలీదు. బోల్డ్ మంది జనం ఉన్నారు. ఇదేంటనుకున్నారు, విరాట్ కోహ్లీ వీళ్ళు వస్తారు కదా. ఈవెన్ ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకెన్బర్గ్ కూడా వచ్చారు ఇక్కడికి. నీమ్ కరోలి బాబా అంటారు. నీమ్ కరోలి బాబా ఆయనే. ఇక్కడికి కోహ్లీ ఈ మార్క్ జుకెన్బర్గ్ రాకముందు ఇంత జనం ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చాక ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయిపోయింది. జనం చూసారా ఎంతమంది ఉన్నారో. చాలా దూరం నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్, ఫుల్ టూరిజం పెరిగిపోయింది ఈ ఏరియా అంతాని వాళ్ళు రావడం వల్ల. ఓన్లీ అట్లీస్ట్ టూరిజం పెరిగి జనాలు బతుకుతున్నారు ఈ ఏరియాలో. ఇది చాలా రిమోట్ ఏరియాస్. జై శ్రీరామ్ డిస్కో అది బాగుంది. వీళ్ళు ఇల్లు సరైన ప్లేస్లో ఉందబ్బా. పీస్ఫుల్గా గిన్నెలు కడుక్కుంటుంది బయట కూర్చొని.
అదే తెలియదు. ఇదే హోమ్ స్టే, శ్రీ హోమ్ స్టే. చిన్న విలేజ్. వీళ్ళిల్లు అయితే చాలా చాలా బాగుంది. రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. నేను ఇప్పుడు దాకా ఉన్న హిమాలయన్ రూమ్స్లోని ఇదే బెస్ట్ ఏమో. హీటర్ కింద అంటే మనాలి స్కిప్ కొట్టిందే ఎక్కువ అడుగుతున్నారు. లీస్ట్ 2000 చెప్పా కదా, దాని రూమ్కి 1/2 గంట నడాలంట. అది కొండ మీద 100 మెట్లు ఎక్కాలంట. మళ్ళీ 2500 ఎక్స్పెక్ట్ చేస్తుంది రోజుకి. బండి వెళ్ళదంట. మళ్ళీ బండి ఎక్కడో విలేజ్లో పార్క్ చేయాలి, 15 minutes నడాలి. ఆ కొండలో మంచులో నడ్డానికి అదే తిరిగి నాకు డబ్బులు ఇవ్వాలి. 2500 అంట రూమ్కి, హోమ్ స్టే. సో దీంట్లోని వాష్రూమ్ కూడా పిచ్చ నీట్గా ఉంది, గీజర్ కూడా ఉంది. చాలా బాగుంది. రేపు వెళ్దాం బాబాజీ కేవ్కి. అసలు అదేంటో చూద్దాం. ఇదే రూమ్ నుంచి వ్యూ. నాకైతే చాలా నచ్చింది. పీస్ఫుల్గా, సింపుల్గా, గోలకి దూరంగా. సన్సెట్ కలర్స్ అవసరం ఉన్నాయి. హోమ్ స్టేలో ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళు మంట వేసుకున్నారు, వచ్చి కూర్చున్నాం. పాపిన్ని ఏంటివి శనక్కాయలు కూడా ఇచ్చింది తినమని ఆంటీ. బోర్ కొట్టకుండా అంట పూజ చేసుకొని వస్తానని వెళ్ళింది. ఇక్కడ చిరుతుపులులు వస్తాయంట. సో సైలెంట్గా ఉంటే వస్తాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. రాత్రిపూట అయితే పక్కా వస్తాయంట. సో తిరగొద్దు బయట అని చెప్పాడు. నేను అక్కడ తిరుగుతాను. उसमें तो ठंडी नहीं होगी वहाँ। ये हर साल उधर बर्फ गिरेगा। अभी तो नहीं पड़ी, लेकिन गिरी है वहाँ। ओके। अभी नहीं गिरी है ना, अब जब ये मौसम बनेगा तब गिरेगी। थोड़ी सी रहेगा, बादल वगैरह रहेंगे, ठंड बढ़ेगी तब जाके गिरी। अभी नहीं गिरी है। 1 महीने पहले गए, 1 महीने से वो है घूमने में हो। हाँ, हम 4 महीने से घूम रहे। आपको शौक नहीं है घूमने का? नहीं। आपको तो इतने अच्छे घर है इधर। क्या करते हो जॉब वगैरह? कुछ नहीं। अभी नहीं, अभी कुछ नहीं। हमारे एक बिजनेस था, वो हम बेच दिया। अच्छा, कौन सा बिजनेस था? वो रेस्टोरेंट। अच्छा, तो बेचा क्यों फिर? घूमने के लिए। तो फिर क्या करोगे? वो बहुत जगह घूमने के बाद फिर गांव चले जाएंगे। गांव मतलब సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.